హాయ్ హలో గుడ్ హలో మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? ఏ లైటింగ్ సరిగ్గా రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే ఎస్, మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ రోజు అనదర్ వ్లాగ్ అన్నమాట. సో మేమైతే రెడీ అయ్యాం. ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. 2 days నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత ఉక్కగా చూసావా? ముందు వరకు అసలు చాలా బాగుంది. చాలా హ్యూమిడ్ గా, టెంపరేచర్ అంటే మరీ హాట్ గా లేదు, అలానే చల్లగా లేదు. అండ్ మేమైతే కిందకి వచ్చాక వ్లాగ్ స్టార్ట్ చేసాము. పైన అసలు ఫుల్ గందరగోళంగా బిజీగా పిల్లల అరుపులు ఏడుపులు తప్పించుకొని ఫైనల్లీ వచ్చాము. అండ్ ఇప్పుడైతే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. నేను బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా బ్రేస్లెట్ ఒకటి మార్చి, బ్రేస్లెట్ అంటే భుజబంద్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను. దాని స్టోరీ అదంతా వ్లాగ్లో నేను మాట్లాడుతూ ఉంటా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోవాలి. పిల్లలు చూసారంటే వాళ్ళు ఏడుస్తారు. అండ్ ఈరోజు కొత్త అవుట్ఫిట్ వేసుకున్నా, బాగుంది కదా? బాగుంది. ఎస్, సో స్టార్ట్ అయిపోతే అండ్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. స్టే ట్యూన్. సో ఎస్, ఇది నేను వ్లాగ్ పెద్దగా ఏం షూట్ చేయలేదండి. చాలా హరీలో ఉన్నాము. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్యాంగిల్స్ తీసుకోవాలి అని, బట్ పెళ్ళి ఉంది అని చెప్పి ఆగాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక షాప్కి వచ్చాను. నేను షాప్ నేమ్ అయితే రివీల్ చేయాలి అనుకోలేదు, ఎందుకు అన్నది లాస్ట్లో చెప్తా. అండ్ ఫస్ట్ అయితే నా దగ్గర ఒక పెద్ద బ్యాంగిల్ ఉంది, మీరు చూసారు కదా మిడిల్లో, రామ్ పరివార్ బ్యాంగిల్ అనమాట. అది ఎప్పుడైనా డీటెయిల్గా మీకు షేర్ చేస్తే, ఇప్పుడు వరకు ఎప్పుడు నేను షేర్ చేయలేదు. సో దానికి సింక్ అయ్యేలాగా తీసుకుందాము సైడ్ బ్యాంగిల్స్ అన్నట్టు అనుకున్నా. బట్ ఈ పర్టికులర్ మోడల్ తీసుకోవాలి అని అయితే అస్సలు అనుకోలేదు. అంటే దానికి సెట్ అయ్యే మోడల్స్ తీసుకుందామని ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేంజ్ అవుతూ ఉంది. ఒక షాప్కి వచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే నా ప్లాన్, దీనికి సైడ్ 2 బ్యాంగిల్స్ తీసేసుకుందాం, ఒక సెట్లా ఉంటుంది కదా అన్నట్టు. ఇంకా ఒకటి చూసి ఫైనలైజ్ చేసుకున్నాను ఒక మోడల్. ఆ తర్వాత అషియమ్మకి మాంగ్ టిక్కా తీసుకుందాం అనుకున్నా, పాపడ్ చైన్ ఉంటుంది కదా, సో అది పెళ్లి టైంకి తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను. అవే చూసినా అనమాట మోడల్స్. నేను వెళ్ళిన పర్టికులర్ షాప్లో అయితే ఎక్కువ మోడల్స్ లేవు. అండ్ అన్నీ సిమిలర్గా అనిపించాయి. అండ్ చాలా పెద్దగా హెవీగా ఉన్నాయన్నమాట. అంటే అరౌండ్ 8 grams 10 grams అలాగా. సో అషీకి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్లో తీసుకుందాం అన్నట్టు నేను అనుకున్నాను. మరీ బరువు అయితే తన హెయిర్కి జారిపోతాయి అండ్ చిన్నప్పుడు పెట్టడానికి యూజ్ అవ్వదు, మళ్ళీ చేంజ్ చేసేవి కాదు కదా అన్నట్టు కొంచెం ఒక 5 grams 6 grams అలా అయితే తనకి కొంచెం ఓకే బాగానే సరిపోతుంది అని, అంతకన్నా తక్కువ అయితే రావు కదా. సో అలా అనుకొని చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ షాప్లో చూశాక నేను మళ్ళీ వేరే షాప్కి కూడా వెళ్ళాను. అంటే ఖజానా, మల్వార్ ఇవి కూడా తిరిగాను. సో ఎందుకంటే ఇప్పుడు బ్యాంగిల్స్ అనేవి స్టాండర్డ్ కదా, మార్చడానికి ఉండదు అస్తమాను. సో నాకు ఒక ప్లాన్ అంటూ లేదు. నేను అనుకున్న ప్లాన్కి గోల్డ్ రేట్ సహకరించలేదు. ముందు ఒక 8 బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను, కానీ అవి చాలా భారీ బడ్జెట్ అవుతున్నాయి. సో వద్దు, నా దగ్గర ఉన్న వాటితో పేరప్ చేద్దాం అన్నట్టు ఒక 2-3 ఆప్షన్స్ వెతుకుతున్నాను. యాక్చువల్గా ఈ ఇయర్ గోల్డ్ ప్లాన్ లేదు, బట్ అనుకోకుండా నా భుజబంద్ ఎప్పటి నుంచో అంతే ఉంది, ఇప్పుడు నాకు సరిపోవట్లేదు. సో నాకు అది పెట్టుకొని ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అప్పుడు అనుకున్నాను పెళ్ళికి ఇంకా అది మార్చి బ్యాంగిల్స్ తీసుకుందామని. సో ఇక్కడ వచ్చేసి మల్వార్లో దానికి సైడ్ ఏం బాగుంటాయి ఏంటి అన్నట్టు చెక్ చేస్తున్నాను అనమాట. అండ్ గోల్డ్ ఏదైనా తీసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఎప్పుడైనా ఒకే ఐటెం కోసం ఆలోచించి ముందే తీసుకుంటే అది వేరు. సో నా దగ్గరున్న బ్యాంగిల్కి ఇవి కొంచెం సెట్ అవుతాయేమో అన్నట్టు అనిపించింది. బట్ నేను 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి, 4 బ్యాంగిల్స్ తీసుకోవాలి అని కూడా ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు. వెళ్ళాక అక్కడ ఏం బాగుంటే నా బ్యాంగిల్కి ఏం సెట్ అయితే అలా తీసుకుందాం అనుకున్నా. సో ఇలా ట్రైల్ వేస్తుంటే ఓకే ఇవి బాగానే అనిపించాయి నాకు. అంటే సైడ్ ఇలా వేసుకున్నా సింపుల్గా, లేదా మట్టి గాజులు వేసుకొని ప్లెయిన్ అలా వేసుకున్నా బాగుంటాయిలే అన్నట్టు ఇవి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అరౌండ్ 35 grams ఏమో ఉన్నాయి. 2 బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట. సో వాటికి ఎస్టిమేషన్ వేయిస్తున్నాను ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి నిజంగానే చాలా భయం వేస్తుంది గోల్డ్ కొనాలంటే, బట్ ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతుందేమో అన్నట్టు. యాజ్ ఎ సెడ్ నాకు ఈ ఇయర్ గోల్డ్ ప్లాన్ లేదు. మా హస్బెండ్ అన్నారు, సారిక పెళ్ళి ఉంది కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నావు, కొనుక్కో, తర్వాత కొనుక్కున్నా, నువ్వు ఇండియాలోనే వదిలేసి వస్తావు, ఎక్సెట్రా డిస్కషన్స్ వల్ల
మా హస్బెండ్ వచ్చిన 2 డేస్లో తీసుకున్న నిర్ణయం అనమాట. తను ఎప్పటి నుంచో అంటున్నారు తీసుకోమని. నాకు కూడా ప్లాన్ లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కానీ లాస్ట్ ఇయర్ హారం తీసేసుకొని ఆగిపోయాను. సో అప్పటికప్పుడు అనుకొని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ నా గోల్డ్ అంతా ఇక్కడే ఉంటుందండి, B1లోనే లాకర్లోనే పెట్టేసుకుంటా. మేము జర్మనీకి అంత గోల్డ్ తీసుకెళ్ళడానికి యాక్సెప్టెన్స్ లేదు. జస్ట్ నేను వేసుకొని రెగ్యులర్ గోల్డ్ బ్యాంగిల్స్ మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ ఒక లావ్ బ్యాంగిల్ ఎప్పుడైనా వేసుకోవడానికి తెచ్చుకుంటా అనమాట. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఏం తెచ్చుకోవడానికి ఉండదు. అంటే కస్టమ్స్లో పట్టుకుంటే కనుక మంచి భారీగా పే చేయాల్సి వస్తుంది అది. అండ్ ఇక్కడ నేను ఒక 2 సెట్స్ ఫైనలైజ్ చేసుకున్నా. అండ్ చాలామంది అడిగారు మీరు ఎందుకు మల్బార్కి స్టిక్ అవుతారని. నేను మల్బార్కి ఏం స్టిక్ అవ్వనండి, నాకు అక్కడ ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి. అండ్ నాకు మోడల్ నచ్చకపోతే ఆబ్వియస్లీ తీసుకోను. సో బ్యాంగిల్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 3 షాప్స్ తిరిగాను నేను. మల్బార్ తిరిగాను, ఖజానా తిరిగాను, ఇంకొక షాప్ కూడా తిరిగాను. అది రెగ్యులర్ షాప్ అనమాట, ఒక నార్మల్ షాప్. సో మల్బార్ అండ్ ఖజానాలో తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను అనుకున్నది పూర్తిగా ఎంతవరకు అయిందన్నది ఒకటి అనుకున్నాను. అండ్ నాకు మా హస్బెండ్ ఏమో 2 బ్యాంగిల్సే తీసుకుంటున్నావా అని తను అడిగారు. మళ్ళీ మళ్ళీ కొనుక్కునేవి కాదు కదా, చేతికి నిండుగా ఉండేలా తీసుకో అని. అండ్ మళ్ళీ ఖజానాలో నేను ఏం షూట్ చేయలేదు, అక్కడ బ్యాంగిల్స్ లేవు మోడల్స్. సో ఇదే అనమాట నా భుజబంధు. నా పెళ్ళప్పుడు మమ్మీ వాళ్ళు కొన్నారు. ఇది చోకర్ అండ్ భుజబంధు 2 రకాలుగా వాడేదాన్ని. ఇప్పుడు ఆబ్వియస్లీ 2 డెలివరీల తర్వాత కొంచెం లావ్ అవుతాం కదా, కావాలంటే చైన్స్ వేసుకోవచ్చు కానీ నేను పెట్టుకోవట్లేదు అనమాట ఇప్పుడు. అంటే అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా నచ్చి కొనుక్కున్నా, బట్ ఇప్పుడు నాకు ఎందుకో అంత పెట్టుకోవాలి అని అనిపించట్లేదు. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఐటమ్ ఉంచుకొని ఇంక ఇది మార్చుకుందాం అన్నట్టు ఇది మార్చి ఇంకా వేసుకొని తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇచ్చేసాను, అంటే బ్యాంగిల్ ఆర్డర్ ఇచ్చాను. సో ఇంటికి వెళ్ళాకే చూపిస్తా. అండ్ ఫ్యూ డేస్ ముందు నేను ఈ షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ అంటే ఫ్యాబ్రిక్ అనమాట. నేను గోల్డ్ షాపింగ్ చేశాక 2 డేస్కి నాకు గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. సో అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే ఫోన్పే ట్రాన్సాక్షన్స్కి 2 డేస్ పట్టిందనమాట అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ ఇక్కడ ఆ చెల్లికి బ్లౌజెస్ ఎలా పే చేశానో చూపిస్తున్నాను. సో ఈ పర్పుల్ శారీకి నేను మస్టర్డ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, దానికోసమే సెర్చ్ చేశాను అనమాట. అండ్ మగ్గం వర్క్ కూడా ఈసారి ఆన్లైన్లోనే ఇచ్చేసాను, బయట ఒక బ్లౌజ్ చెడిపోయింది. ఇక్కడ పర్పుల్ శారీకి బ్లౌజ్ ఏం చేయాలా, ఎలా స్టిచ్ చేయాలా అని చాలా ఆలోచిస్తూ ఉన్నాం. మస్టర్డ్ కలర్ అయితే బాగుంది ఆ కలర్కి అన్నట్టు ఫిక్స్ అయ్యాము, బట్ ఏ ఫ్యాబ్రిక్ తీయాలి ఎలా అన్నది ఐడియా లేదు. అందుకని శారీస్ తీసుకొని వచ్చామన్నమాట. బట్ దానికి బ్లౌజ్ మేము ఎలా ప్లాన్ చేసామన్నది చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. అనుకోకుండా వేరే మోడల్, ప్రెజెంట్ ట్రెండింగ్ మోడలే స్టిచ్ చేయించాము. అండ్ ఇక్కడ పట్టు బ్లౌజ్కి, ఈ బ్లౌజ్కి నేను రా సిల్క్ లాంటివి తీసుకోనండి, కాటన్ పట్టు ఉంటుంది, మీటర్ 500 అలాగా. సో అదే తీసుకుంటున్నాను. ఎందుకు అనే చెప్తాను. రా సిల్క్ ఎప్పుడు తీసుకోవాలంటే అది కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్, దీని మీద డబుల్ ప్రైస్ ఉంటుంది. బట్ ఎప్పుడైనా మనం ఓవరాల్ బ్లౌజ్ అంతా హెవీ వర్క్కి వెళ్తున్నాం అంటేనే ఐ ప్రిఫర్ రా సిల్క్, లేకపోతే కాటన్ పట్టు సరిపోతుంది. ఎందుకంటే అంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకెందుకో ఇదే బెటర్ అనిపించింది. ఇంకొక థింగ్ ఏంటంటే రా సిల్క్లో అన్ని కలర్స్ దొరకవు, మనం డై వేయించుకోవాలి. ఎస్పెషల్లీ మాకున్న నెంబర్ ఆఫ్ షాప్స్లో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అంతకుముందు నాకు కొన్ని కావాల్సిన కలర్స్లో అసలు దొరకలేదు. అండ్ డై ఎక్కడ వేస్తారో తెలీదు నాకు భీమవరంలో. ఇన్ని థింగ్స్ ఎందుకు అన్నట్టు నేను సింపుల్గా కాటన్ పట్టు బాగానే ఉంటుంది, నేను చేయించుకొని వర్క్స్ కానీ అదే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్, నేను పట్టు చీరలో వచ్చిన బ్లౌజెస్ అస్సలు కుట్టించనండి, యూజ్ చేస్తే బార్డర్ తప్ప, లేకపోతే చేయించను. ఎందుకంటే వర్క్స్ చేయించాక అది 1 టైం యూస్ తర్వాత పిగిలిపోతుంది. ఎంత కాస్ట్లీ శారీ అయినా, 50,000 శారీ 60,000 శారీ అయినా అంతే. అందుకని ఐ డోంట్ ప్రిఫర్ అండ్ ఎవరికి సజెస్ట్ కూడా చేయను. అందుకనే వాటిని ఆషీకి లెహెంగాస్ కిందో అలా అలా యూస్ చేస్తాను అనమాట.
సో అలా కొన్ని శారీస్ చూస్తున్నాము, ఏదైనా కొత్తగా వచ్చినవి ఉన్నాయేమో అన్నట్టు. అండ్ ఇది కృష్ణ ఫ్యాబ్రిక్స్ అనుకుంటా అండి, ఇక్కడ బాగానే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. సో అషీకి ఏమైనా ట్రై చేద్దామా ఏంటి అన్నట్టు చూస్తున్నాం. అండ్ ఈ మస్టర్డ్ కలర్కి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఈ ఎల్లో కలర్ చూసాం కానీ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, శారీకి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అన్నట్టు మళ్ళీ ఆగిపోయాను. బట్ ఆషిక్ బ్లౌజెస్ అయితే బాగుంటాయి కదా అన్నట్టు మళ్ళీ కొంచెం చెక్ చేస్తూ ఉన్నా. అండ్ శారీస్ కూడా ఆల్రెడీ కొన్ని తీసుకుంటూ ఉన్నాము. మెయిన్ పట్టు శారీస్ వాటికి మాత్రమే ఫైనలైజ్ చేసుకున్నాం అనమాట. మిగిలినవి అంటే పెళ్లి కూతురు చేయడానికి ఎన్ని కావాలి, పెళ్ళిలో ఎన్ని కావాలి, ఇవన్నీ కౌంట్ చేసుకొని కరెక్ట్గా తీసుకున్నాం. ఎందుకంటే సారికకి అంతకుముందే చాలా శారీస్ ఉన్నాయి, సో అందుకు. అండ్ ఇక్కడ మగ్గం లేసెస్ కూడా ఉన్నాయన్నమాట పట్టు శారీస్కి. చెల్లికి కరెక్ట్గా మ్యాచింగ్ దొరకలేదు ఎగ్జాక్ట్గా శారీకి. నేను దొరికితే తీసుకుందాం అనుకున్నా. ఇది అరౌండ్ 8,000 ఎంతో చెప్పారు. అండ్ ఇక్కడ స్టిల్ సర్చ్ గోయింగ్ ఆన్ అనమాట. ఈ కలర్ బాగుంటుంది కదా అనిపించింది, బట్ నాకెందుకో కాసేపు మళ్ళీ మగ్గం వర్క్ చేపిద్దాం అనిపించింది. సో అలా ఆలోచించి ఈ ఎల్లో ఎగ్జాక్ట్గా సారికకి సింక్ అయ్యేలా లేదు, అందుకని మళ్ళీ కాటన్ పట్టు ఫ్యాబ్రికే తీసుకున్నాను. అండ్ మగ్గం వర్క్ ఆలోచించి మళ్ళీ బ్లౌజ్ వేరేలాగా మారింది, అది నేను కుదిరితే ఎండ్లో యాడ్ చేస్తాను తప్పకుండా. అండ్ ఇక్కడ జస్ట్ మీకు ఫ్యాబ్రిక్స్ ఒకటి రిఫరెన్స్కి చూపిస్తున్నాను. అండ్ ఒక శారీకి ఏదైనా కన్ఫ్యూజన్లో మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక బ్లౌజ్ సెట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్లో నాకు కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఉండదన్నమాట, ఇలానే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కాటన్ పట్టు తీసేసుకొని ఇక్కడ చెల్లికి ఫ్రాక్స్ ఏవో కావాలంటే తనకి ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను అనమాట, ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకొని ఇలా ఇవేదో కొత్తగా వచ్చాయని చెప్పారు. అండ్ ఇందులో ఈ కలర్ ఆప్షన్స్ అనమాట. ఇది అమ్మాలో, సో తనకి నచ్చిన కలర్ ఒకటి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. అండ్ 2 డేస్లో నా బ్యాంగిల్స్ కూడా తెచ్చాను, సో అవి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఇంటికి వెళ్ళాక. అండ్ ఎక్కడ తీసుకున్నా అన్నది మాత్రం షేర్ చేయను. సో ఫైనల్లీ నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట. సో ఇలా లక్కీగా బాగానే దొరికాయి. బెంగాలీ మోడల్స్ ఏదో అంటారంటే వీటిని, కొంచెం 2 సన్నాలు దొరికాయి, అట్ ద సేమ్ టైం సైడ్స్ లావు కూడా అనమాట. అన్ని సైజెస్లోనూ దొరికాయి. ఇలా కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాది మిడిల్లోది రామ్ పరివార్ బ్యాంగిల్ కదా, అది ఐ థింక్ 24-25 గ్రామ్స్ అండి ఆ సింగిల్ బ్యాంగిల్. అండ్ సైడ్స్ వచ్చేసి 6 కాసులు అనమాట బ్యాంగిల్స్ నావి, ఆ 4 కొత్త బ్యాంగిల్స్. అండ్ నా రామ్ పరివార్ బ్యాంగిల్కి రామ్ పరివార్ బ్యాంగిల్సే దొరికాయి, మీకు కనిపిస్తుంది కదా లాస్ట్లో ఉన్న 2 బ్యాంగిల్స్కి రామ్ పరివార్ మోడల్ వచ్చాయి. అండ్ నా బ్యాంగిల్లో ఉన్న కెంపులు పచ్చలు కూడా అవే ఉన్నాయన్నమాట ఎగ్జాక్ట్గా. సో నా బ్యాంగిల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే అన్నట్టు నాకు అనిపించింది, అందుకనే ఆ 4. అండ్ సైజెస్ కూడా డిఫరెంట్గా వచ్చాయి, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో ఫైనలీ నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి నాకు బాగా నచ్చాయి. బట్ చెప్పాను కదా షాప్ నేమ్ మెన్షన్ చేయను అని, ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. మేము ఐటమ్ ఇచ్చేసి తీసుకున్నప్పుడు తరుగు మజూరీ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్, బట్ కొనుక్కున్నప్పుడు అన్నీ ఆలోచించుకొని వాళ్ళతో మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని అంతా ఓకే అయ్యాక తీసుకోండి. సో అది చెప్పాలనుకుంటున్నా. అండ్ 6 కాసులు అంటే దగ్గర 48 గ్రామ్స్ ఏమో అనమాట. సో ఫైనల్లీ పెళ్ళి టైంలో నాకు చాలా బాగా అనిపించింది, సాటిస్ఫైడ్గా అనిపించింది బ్యాంగిల్స్. ఎందుకంటే నాకు మట్టి గాజుల్లోకి బంగారు గాజులు వేసుకోవడం చాలా ఇష్టం. నేను పెళ్ళైన ఇయర్ 16లో మ్యారేజ్ అయింది కదా, 17లో దుబాయ్ వెళ్ళినప్పుడు అనుకున్న బ్యాంగిల్స్ తీసుకోవాలని. అప్పటి నుంచి ఇప్పటికి అయిందనమాట. సో ఫైనల్లీ ఇవి తీసుకున్నాను గోల్డ్వి. మీకు ఎలా అనిపించాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆ పర్పుల్ శారీకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. సో యాక్చువల్గా కాటన్ పట్టు తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఒక లేస్ కూడా తీసుకున్నా. అండ్ ఈ పర్పుల్ కలర్ వచ్చేసి ఈ శారీలో బనారసి బ్లౌజ్ ఇచ్చారనమాట. సో దాన్ని నేను తీసుకున్న దాన్ని అండ్ లేస్ని కలిపి ఇప్పుడు ఈ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో మా టైలర్ ఉన్నారు
ఉన్నారు కదా శ్రీవిద్య, సో తనతోనే ప్లాన్ చేసి స్టిచ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ ప్లేన్ అయితే మొత్తం ఎల్లో అయిపోతుంది అని చెప్పి హ్యాండ్స్ దగ్గర ఈ మోడల్ పెట్టించాను అనమాట. వీ కట్ లాగా వచ్చి పైన పఫ్ స్లీవ్లా వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా హై నెక్ అండ్ లేస్తో హైలైట్ చేసాము. ఇది ఆన్లైన్లో చూసిన మోడలే, బట్ హ్యాండ్స్ వాళ్ళు నార్మల్గా ఇస్తే నేను హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా పెట్టించాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు షేర్ చేస్తున్నాను అనమాట రిఫరెన్స్ పిక్చర్. నన్ను సపరేట్ పిక్చర్స్ అయితే అడగద్దు. సో ఈ మోడల్ మీకు ఎలా అనిపించింది? సో కంప్లీట్ ఎల్లో బ్లౌజ్ కాకుండా, మగ్గం వర్క్ కాకుండా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్తో ఇలా నీట్గా ప్లాన్ చేసి పేర్ చేసామన్నమాట. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.